జర్నలిస్టుల ఇండ్ల స్థలాల డిమాండ్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షుడు పిల్లి రామచందర్ అధ్యక్షతన హైదరాబాద్ ధర్నా చౌక వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు కాంగ్రెస్, సిపిఎం, వైఎస్ఆర్టీపీ, టీజేఎస్, బీఎస్పీ సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలనే మార్చగలిగే శక్తి కలిగిన జర్నలిస్టులు అవే ప్రభుత్వాలను ఇండ్ల స్థలాల కోసం అడిగే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టులకు ఇండ్ల కోసం స్థలాలు కేటాయించిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మీడియా ఇన్ఛార్జ్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల డిమాండ్ను వైఎస్ఆర్టీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెడతామని ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల హామీ ఇచ్చారు. సంఘటిత పోరాటంతోనే జర్నలిస్టులు ఇండ్ల స్థలాలను సాధించుకోగలుగుతున్నారని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. మీడియా యాజమాన్యాలను జేబులో పెట్టుకున్న బీఆర్ఎస్ సర్కారు జర్నలిస్టులతో తమకు అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల మల్లేష్, బీఎస్పీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు రుద్రవరం సునీల్, జర్నలిస్ట్ అధ్యయన వేదిక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్ రెడ్డి, సాదిక్, జేసీహెచ్సిఎల్ కార్యదర్శి ఎంఎస్ హష్మి తదితరులు పాల్గొన్నారు. రక్తపాతం లేకుండానే భావ విప్లవం సాధించినటువంటి కర్త జర్నలిస్టు. ఆ కలం యొక్క శక్తి అంత గొప్పది. వాస్తవంగా మీరు ఇళ్ల స్థలం కావాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, కానీ ప్రభుత్వాన్నే మార్చగలిగిన శక్తి మీ కలంలో ఉందనేది మీ అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలకు ఆ గుర్తింపు లేకపోవడం వల్లనే మీరంటే లెక్కలేనితనం కనపడుతోంది. కానీ సమయం, సందర్భం వస్తే మీ రాతల ద్వారా, రాతలు అంటే మీకు ఇష్టం వచ్చింది రాస్తే మారిపోతుందని కాదు, వాస్తవంగా సత్యం, ప్రజల్లో ఉన్న భావన, ప్రజా అసంతృప్తి, పరిపాలన పట్ల ప్రజలకున్న అభిప్రాయం, దాన్ని వ్యక్తీకరించడానికి ఉన్న మార్గం జర్నలిజం. దాని సక్రమమైన మార్గంలో నడిపినవాడు సరైన జర్నలిస్టు. చరిత్రలో అనేక మంది జర్నలిస్టులు ఆ రకంగా కష్టాలకు వచ్చి ప్రాణాలకు తెగించి అనేక యుద్ధాల్లో కూడా, ప్రపంచ యుద్ధాల్లో సైతం వాస్తవాలను గ్రహించడానికి ఎంతో కష్టపడ్డటువంటి జర్నలిస్టు వీరులు ఉన్నారు. అట్లాంటి చరిత్రలో ఈనాటి జర్నలిస్టు ఆ మొత్తం చరిత్రకు ఒక వారసుడిగా మనం గుర్తించాలి. ఆ రకమైన విలువను మనం పాటించాల్సిన అవసరం ఉంది. ఇందాక అన్న చెప్పినట్టు ఈరోజు కూడా వార్తల్లో ఎందుకున్నాము అంటే, పోలీసుల చేత నా మీద ఒక కేసు పెట్టించారు. దేనికని? టీఎస్పీఎస్సీ పేపర్ లీకులు సంబంధించిన విషయంలో కేసీఆర్ గారిని మేము తప్పుపట్టామని, ఇది కేసీఆర్ గారి వైఫల్యం కాదా అని మేము అడిగామని, కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉండి కూడా ఐటీ శాఖ మంత్రిగా ప్రభుత్వ శాఖలో ఉన్న ప్రతి సిస్టమ్కి బాధ్యత వహించాల్సింది వాళ్ళే కాబట్టి దాని మెయింటెనెన్స్ అయినా, డిజిటల్ సెక్యూరిటీ అయినా, దాని ఆడిట్ అయినా చేయాల్సింది ఈ ఐటీ శాఖే కాబట్టి కేసీఆర్ గారిని, ఆయన కొడుకుని, ఐటీ శాఖ మంత్రిని మేము విమర్శించామని నా మీద మళ్ళొక్క కేసు పెట్టారు. ఇదేం కొత్త కాదు. ఇదివరకే పోలీసుల చేతనే దాడి చేపించారు, కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు. ఒక రాత్రి అంతా జైల్లో కూడా ఒక మహిళ నిరుద్యోగుల కోసం కొట్లాడుతుంది అని చూడకుండా కేసీఆర్ ఒక నియంత అని నిరూపించుకున్నాడు. నా విషయం పక్కన పెడితే, ద ఎస్టీమ్డ్ ఫోర్త్ ఎస్టేట్ కి సలాం. జర్నలిజంకి సలాం. ఇంతమంది జర్నలిస్టులు, నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, అందరికీ సలాం. మీ పని గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రజాస్వామ్యానికి గొంతిక మీరు, ప్రతిపక్షాలకు కూడా గొంతు మీరే. అసలు మీరంటూ లేకపోతే ప్రపంచంలో ఏ మూల ఏమి జరుగుతుందో అసలు ఇన్ఫర్మేషనే లేదు. అలాంటిది మీరు ఈరోజు బంగారు తెలంగాణలో సాధించుకున్న బంగారు తెలంగాణలో
9 ఏళ్ళు అయినా కూడా మాకు సన్మానాలు చేయండి, మాకు సత్కారాలు చేయండి అని మీరు అడగటం లేదు. మా కనీస అవసరాలు గమనించండి, మీరిచ్చిన హామీని నెరవేర్చండి.